విజయనగరంలో ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. శ్రీ రాజమన్నార్ వేణుగోపాలస్వామి ఆలయంలో జరిగిన పంచాంగ శ్రవణంలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్, ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, జిల్లా కలెక్టర్ రామసుందర్రెడ్డి పాల్గొన్నారు. ఉగాది పండుగ తెలుగు ప్రజలకు వెలుగుల పండుగని మంత్రి శ్రీనివాస్ తెలిపారు. తెలుగు భాష, సంస్కృతి భావితరాలకు అందించాలన్నారు. రాష్ట్రంలో ప్రతి రంగంలో ముందుకెళ్లాలని, ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలన్నారు. పరాభవనామ సంవత్సరంలోకి అడుగుపెట్టాం. తెలుగు సంవత్సర యుగాది, దీని పేరు మహాయజ్ఞ ఫలం. సమస్తమైనటువంటి భూదానం చేసిన ఫలితం కూడా ఒక్క ఉగాది నాడు పంచాంగ శ్రవణం వినడం వలన, చేయడం వలన కూడా లభిస్తుందని చాలా మంది. మరి పరాభవనామ సంవత్సరం కదా, ఈ సంవత్సరం ఎక్కువ మనం పార్వతీ పరమేశ్వరవు అని మన రఘువంశం చెప్తున్నది. అంటే జగతికే మాతాపితరుల వాడు. అటువంటి వారి యొక్క మరి కలదోషాలతో ఆనందదాయకమైన జీవితం ఏ వారం ఉగాది అవుతుందో, అర్ఘాధిపతి మేఘాధిపతి చంద్రుడు, ధాన్యాధిపతి బుధుడు, సస్యాధిపతి శుక్రుడు సమర్థవంతముగా మరి పరిపాలించడం జరుగును. ఇల్లు కట్టించుట, పరిశ్రమలు స్థాపించుట, వాతావరణ కాలుష్యమును తగ్గించడానికి ప్రయత్నములు, నిరుద్యోగ సన్మానములు చేయుట, ప్రోత్సహించుట కూడా జరుగును. వివిధ రంగములలో కార్యములు జరుగును. ఈ సంవత్సరం గంజాయి, మత్తు పదార్థములు, మాదక ద్రవ్యములు, అక్రమ రవాణాలు, బెట్టింగులు చాలా బాగా మనకు వాటి నిరోధించుట జరుగును ఈ సంవత్సరం. అలాగే సైబర్ నేరములు, మోసములు, దొంగతనములు కూడా జరుగును. సంఘ విద్రోహ చర్యలు అన్ని వాటి నివారించబడను. అదేవిధంగా అనేక వ్యవహారములు ఇప్పటి వరకు చాలా మటుకి అనేక కేసులు ఉన్నాయి. ఆ పశుగ్రాసములు పెరుగుట, పాలు, వెన్న, నెయ్యి, పాలతో చేసిన పదార్థములు వ్యాపారస్తులందరూ 22/6/2026 నిజ జ్యేష్ఠ శుద్ధ అష్టమి సోమవారం రాత్రి 8:50 క్షేమముగా చేకూరు. ఈ పరాభవనామ సంవత్సరం వలన సృష్టి అపరధాన్యములు ఫలించును, చాలా ముందుకు సాగును. రోగబాధలు ఊహించినటువంటి ఘటనలు కొంచెం భయంకు వెళ్ళును. మొత్తం పరిపాలనా విధానం అంతా కూడా ఈ సంవత్సరము రాజు గురుడు అప్పుడు ఈ సంవత్సరం మంత్రి గారు మనకి ముఖ్య అతిథులు మంత్రి గారు ఉన్నారు. వారు మాట్లాడే లోపల మనకి ఉగాది ఉత్సవాలు అంటే ఒక కవి సమ్మేళనము, ఒక పద్యము, ఒక గేయము ఏదో ఉంటేనే పరిపూర్ణం అవుతుందండి ఉగాది. లఘువు, గురువు, లఘువు, చెప్పారు యమాత, రాజ, బానస అని ఒక చక్రం, యగనం, మగనం, గగనం, తగనం, యగనం, ఇలా లఘువుని అయ్యని ఇంగ్లీష్ లో చదువుతుంది. నేను స్టన్ అయిపోయాను. అదేంటి గురువు అన్నాను కదా, దాన్ని యు అంటారు ఏంటి అని అడిగాను. మా మాస్టర్ ఇలాగే చెప్పారండి. చెప్పాలి కదా స్పష్టంగా. ఆ అమ్మాయి పెరిగిన కొద్దీ అది యు అని లేదా అయ్యని అనుకుంటారు, కానీ గురువు, లఘువు అని నాకు తెలియదు పాపం. బాగుంది. 10th క్లాస్లో ఉన్నారు, ఎప్పటికీ మర్చిపోలేదు. ఆయన ఒక పద్యంగాన్ని పాడితే ఆ పద్యం అందయ్యే లోపల అది విషయం అంటే మనకి కళ్ళల్లో నీళ్లు. మనం ఎందుకు మర్చిపోతామండి? ఆయన పద్యం చెప్పాక ప్రతి పదార్థం కానీ, భావం కానీ, అర్థం కానీ చెప్పగలను. పరాభవనామ సంవత్సరంలోకి అడుగుపెట్టాం. తెలుగు సంవత్సర యుగాది, దీని పేరు మహాయజ్ఞ ఫలం. సమస్తమైనటువంటి భూదానం చేసిన ఫలితం కూడా ఒక్క ఉగాది నాడు పంచాంగ శ్రవణం వినడం వలన, చేయడం వలన కూడా లభిస్తుందని చాలా మంది. మరి పరాభవనామ సంవత్సరం కదా, ఈ సంవత్సరం ఎక్కువ మనం పార్వతీ పరమేశ్వరవు అని మన రఘువంశం చెప్తున్నది. అంటే జగతికే మాతాపితరుల వాడు. అటువంటి వారి యొక్క మరి కలదోషాలతో ఆనందదాయకమైన జీవితం ఏ వారం ఉగాది అవుతుందో, అర్ఘాధిపతి మేఘాధిపతి చంద్రుడు, ధాన్యాధిపతి బుధుడు, సస్యాధిపతి శుక్రుడు సమర్థవంతముగా మరి పరిపాలించడం జరుగును. ఇల్లు కట్టించుట, పరిశ్రమలు స్థాపించుట, వాతావరణ కాలుష్యమును తగ్గించడానికి ప్రయత్నములు, నిరుద్యోగ సన్మానములు చేయుట, ప్రోత్సహించుట కూడా జరుగును. వివిధ రంగములలో కార్యములు జరుగును. ఈ సంవత్సరం గంజాయి, మత్తు పదార్థములు, మాదక ద్రవ్యములు,
అక్రమ రవాణాలు బెట్టింగులు చాలా బాగా మనకు వాటి నిరోధించడం జరుగుతుంది ఈ సంవత్సరం. అలాగే సైబర్ నేరములు, మోసములు, దొంగతనములు కూడా జరుగును. సంఘ విద్రోహ చర్యలు అన్ని వాటి నివారించబడను. అదేవిధంగా అనేక వ్యవహారములు ఇప్పటి వరకు చాలా మటుకి అనేక కేసులు ఉన్నాయి. ఆ పశుగ్రాసములు పెరుగుట, పాలు, వెన్న, నెయ్యి, పాలతో చేసిన పదార్థములు వ్యాపారస్తులందరూ 22/6/2026 నిజ జ్యేష్ఠ శుద్ధ అష్టమి సోమవారం రాత్రి 8:50 క్షేమముగా చేకూరు. శ్రీ పరాభవనామ సంవత్సరం వలన సృష్టి అపరధాన్యములు ఫలించును, చాలా ముందుకు సాగును. రోగబాధలు ఊహించినటువంటి ఘటనలు కొంచెం భయంకు వెళ్ళును. మొత్తం పరిపాలనా విధానం అంతయు కూడా ఈ సంవత్సరము రాజు గురుడు అప్పుడు ఈ సంవత్సరం మనకిచ్చిన కర్తవ్యాన్ని సమర్థవంతంగా నిర్వహించి ఉద్యోగస్తులందరూ కూడా వారి టార్గెట్స్ రీచ్ కావాలని, వారి కుటుంబాలతో అందరూ ఆనందంగా ఉండాలని, అలాగే వివిధ వర్గాల్లో పనిచేస్తున్న అందరూ కూడా సుఖశాంతులతో ఉండాలని, ఆనందంగా జీవించాలని, మనలో ఉన్న కోపం, అశాంతి ఇవన్నీ కూడా తొలగిపోవాలని భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ మరొకసారి మీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. పబ్లిక్ అందరూ కూడా పిల్లలతో సహా కూడా నేను కూడా పిల్లలు తీసుకురావాలి. ఖచ్చితంగా నెక్స్ట్ ఇయర్కి ఇలాంటి ఈ పండగని ఖచ్చితంగా తీసుకొచ్చి మన తెలుగు సంవత్సరాన్ని ఎలాంటి వేడుకలు చేస్తారు, ఏ రకమైనటువంటి క్రియేటివ్ మనకి ఇచ్చారు అనేది మనం 10 మందికి చెప్పాలి. ఎందుకంటే మనం చూసుకుంటే ఈ పరాభవ 40 సంవత్సరాల కింద వచ్చింది. ప్రతి సంవత్సరానికి కూడా ఒక నామకరణం చేయడం జరిగింది. అంటే మనకి ఎంత కల్చర్ ఉన్న సంగతి మనం తెలుసుకోవాలి. ఇంగ్లీష్ ఇయర్కి పేర్లేం లేవు, కానీ తెలుగు సంవత్సరానికి పలానా పేరు ఉంది. అంటే 40 సంవత్సరాల తర్వాత మళ్ళీ పరాభవనమ్మ ఉగాది వచ్చిందంటే మనకి మన పూర్వీకులు ఎలాంటి క్యాలిక్యులేషన్, ఎన్ని ఆస్ట్రాలజీ ఉంది, ఎంత సైన్స్ ఉన్న సంగతి కూడా మనం ఎవరు మర్చిపోకూడదు. ఖచ్చితంగా మీ అందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు మరొకసారి తెలియజేసుకుంటాం. ఈ సంవత్సరం కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో మన రాష్ట్రంలో ప్రజలందరూ కూడా ఆనందంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి. మరి అలాగే వృత్తిరీత్యా వాళ్ళు చేస్తున్నటువంటి ప్రతి పనిలో కూడా వాళ్ళకి సక్సెస్ కలిగించేలాగా, వాళ్ళకి ఐశ్వర్యం కలిగించేలాగా, వాళ్ళు మనసుకి ఒక తృప్తి చెందేలాగా మీరందరూ కూడా ఉంటుందని భావిస్తూ మీ అందరికీ కూడా పేరు పేరున ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ నమస్కారాలు తెలియజేసుకుంటాను. అందరికీ నమస్కారాలు. ఈరోజు విజయనగరం జిల్లాలో 8 సంవత్సరాలు ఓల్డ్ ఉన్నటువంటి శ్రీ రాజగోపాల స్వామి టెంపుల్లో ఉగాది వేడుకలు చేసుకోవడం జరిగింది. ఈ వేడుకల్లో నేను, గౌరవ కలెక్టర్ గారు, అలాగే ఈసీఎంఎస్ చైర్మన్ లోకేష్ గారు, అలాగే ఉన్నత అధికారులందరూ కూడా ఈ పండుగలో పార్టిసిపేట్ చేయడం జరిగింది. ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ పండుగని ప్రతి సంవత్సరం కూడా ప్రభుత్వ లాంఛనాలతో పండుగ సెలబ్రేట్ చేయమని చెప్తా ఉంటారు. ఎందుకంటే ఇది తెలుగు సంవత్సరం. మరి ఈ సంవత్సరం కూడా ఏదైతే నామకరణం చేశారో పరాభవ నామ ఉగాది పండుగ మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. మరి ఈ తెలుగు సంవత్సరంలో అందరికీ కూడా ఆరోగ్యం, ఆనందం, ఐశ్వర్యం కలగాల, మీరందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని, ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారి పరిపాలనలో ఈ రాష్ట్రం గత 2 సంవత్సరాలుగా అభివృద్ధి బాటలో నడుస్తుంది. దేశంలో అత్యున్నత స్థానానికి ఈ రాష్ట్రం వెళ్ళబోతుంది. మరి అలాగే ఈ సంవత్సరం కూడా అందరికీ కూడా మంచి జరగాలని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ నమస్కారం.